ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా సరే భగవద్గీత చదవండి, భగవద్గీత చదవండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి అందరూ ఇదే చెప్తున్నారు. ఎందుకంటారు? సరే, ఎవరిని చూసినా సరే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్, ఇంకా డిప్రెషను, ఇంకా యాంగ్జైటీ. ఇవన్నీ కొత్త కొత్త పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకైతే అర్థం కావట్లేదు. మీకు కూడా అర్థం కావట్లేదని అనుకుంటున్నా. యాక్చువల్లీ పాతకాలంలో వేదాస్ ఉన్న టైంలో ఈ స్ట్రెస్ అది ఇది ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా భగవద్గీత చదివే వాళ్ళేమో. అండ్ మనం ఇక్కడ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ గెలాక్సీ టుగెదర్ లర్నింగ్ భగవద్గీత. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. మనం నేర్చుకుందాం కలిసి. అండ్ ఈరోజు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాస్ ఉన్నాయి. 18 చాప్టర్స్లోకి డివైడ్ చేశారు. 700 శ్లోకాస్ని ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా నేర్చుకుందాం, ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ నౌ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యుయుత్సవః మామకః పాండవాక్షైవ కిమకుర్వత సంజయః. అంటే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఉండి అడుగుతున్నాడు. ఏమనంటే ధర్మక్షేత్రంలో అంటే ఒక పిలిగ్రిమేజ్ లాంటి ఒక ప్లేస్లో, కురుక్షేత్రం ఆ ప్లేస్లో పాండవులు కౌరవులు అందరూ ఒక దగ్గర అయ్యిండ్రు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? నేను గుడ్డివాడిని కాబట్టి నేను చూడలేను, మీరు నాకు అక్కడ మీ మీ దివ్య దృష్టితో చూసి అక్కడ ఏం జరుగుతుందో కొంచెం నాకు చెప్పగలరు అని చెప్పి అడుగుతున్నారు. మీరు అనుకుంటున్నారా బ్లైండ్నెస్ అంటే ఓన్లీ కళ్ళు కనిపించకపోవడం అని చెప్పి, బయట ఎక్స్టర్నల్ వరల్డ్ మాత్రం కనిపించట్లేదని చెప్పి? ఇక్కడ బ్లైండ్ ఓన్లీ ధృతరాష్ట్రుడే కాదు, వాళ్ళ కౌరవులు కూడా బ్లైండే. ఈరోజు మనం కూడా బ్లైండే. ఒకందుకు చెప్పాలంటే కౌరవులందరూ అహం అనే దాంతో బ్లైండ్ అయిపోయారు. నాది అన్న అహంభావం వాళ్ళ కళ్ళున్నా సరే బ్లైండ్ వాళ్ళని చేసింది. ఈ మోడర్న్ సొసైటీలో బ్లైండ్ అని చెప్పుకోవాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఆబ్సెషన్ విత్ టెక్నాలజీ, మళ్ళీ మెటీరియలిజం, ఎన్విరాన్మెంటల్ డిస్గ్రేడ్, సోషల్ ఇన్ఎక్వాలిటీ అండ్ జస్టిస్, మెంటల్ హెల్త్ నెగ్లెక్ట్, lack of empathy and compassion, superficial relationships, disconnection from nature, unrealistic expectations and comparisons, and prioritizing convenience over well-being, ignoring personal growth and self-awareness, commercialization of values and morals. ఇలాంటివి ఈరోజు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాయి, కాదంటారా? నాలో కూడా ఉన్నాయి, నీలో కూడా ఉన్నాయి. అన్నిటినీ బ్లైండ్నెస్ అని అంటాం. ఓన్లీ కళ్ళు లేకపోవడం బ్లైండ్నెస్ అని ఎప్పుడూ అనిపించుకోదు. ఈరోజు ఫస్ట్ శ్లోక ఇది. నెక్స్ట్ 699 శ్లోకాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ బ్లైండ్నెస్ని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. బాయ్ అంటిల్ నెక్స్ట్ టైం.